ఆయనకిద్దరు టెక్కలి పొలిటికల్ సర్కిల్లో షికారు చేసిన పొగ వెనుక నిజం తేలింది. రెండేళ్ల దువ్వాడ. అవును, దువ్వాడకు ఇద్దరు. కలహాల పర్వంలో కాదనలేని నిజం తెరపైకి వచ్చింది. అంతేకాదు, వాదోపవాదాల్లో విస్తుపోయే నిజాలు తళుక్కుమన్నాయి. సహజీవనం వేరు, అడల్టరీ వేరు, అడిగేవారు ఎవరనే లాజిక్ కూడా ఓ రేంజ్లో రీసౌండ్ ఇచ్చింది. ఫుల్ అంగీకారం అన్న సంకేతమో ఏమో కానీ దువ్వాడ మాత్రం మౌన ముద్ర వీడలేదు. రెండేళ్ల లొల్లి, రెండేళ్ల కథ. అద్రిందయ్యా దువ్వాడ అనే టాక్ పీక్స్ కు వెళ్ళింది. మరి ఎన్నికలకు ముందు టెక్కలిలో పొలిటికల్ ఉక్కపోత. ఫలితాల తరువాత ఒకవైపు కంట కన్నీరు, మరొక వైపు ఒక పూజకి పనికిరాని పువ్వు ఒక పక్క బాధ కలుగుతుంది. రాజకీయాలన్నాక అట్టా విమర్శలుంటాయి. కానీ ఇప్పుడు అలా కాదు. మ్యాటర్ నెక్స్ట్ లెవెల్. మాధురి దివ్వల ఆమె సర్నేమ్ కూడా. ఆమె ఏంటి అంటే చాలా మందిని ఇలాగే ట్రాప్ చేస్తుంది ఆమె. ఎవరా మాధురి? ఏమా కథ? నారీ నారీ నడుమ సింధూర్ధారీనా? నా ఇంట్లో ఆవిడ ఉండడానికి లేదు. మా లైఫ్కి మేము ఎలా సార్ ఊరుకుంటాం? ఒక టెక్కల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ఆవిడ క్యారెక్టర్ తెలిసిన వ్యక్తికి మేము ఎలాగా భరిస్తాము? అంత దారుణంగా చెత్తగా బిహేవ్ చేస్తుంటే నేనేమైనా సర్ది చెప్పగలనేమో. జగన్ ఎన్నిసార్లు లీడర్స్ కంప్లైంట్ ఇస్తున్నారు, చాలా మంది కూడా ఈయన వద్దని అంటుంటే ఇక్కడ కార్యకర్తల బాధ, ప్రజల బాధ, ఈయన ఫోన్లు ఎత్తడు, పట్టించుకోడు, ఇట్లాంటివి ఏం తెలియదు. ఈ ఇష్యూ జరిగినప్పుడు పోనీ జగన్ ఇచ్చారు కదా టికెట్, పోనీ ఎలాగో ఒకలాగా మా వ్యక్తిగత సమస్యలు మేము ఎప్పుడు ప్రజల ముందు. టెక్కలిలో మిక్కిలి చర్చగా మారిన డీజే దువ్వాడ జగన్నాథం. వాణి సమేత దువ్వాడ శ్రీనివాస్, వాణితో సీను, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి, ఆ ఇద్దరి పెళ్లి పుస్తకం. రాజకీయ ప్రస్థానం జగమెరిగినదే. మరి మధ్యలో మాధురి ఎవరు? రాజకీయంగా ఒకతానునే, కానీ ఫ్యామిలీ పరంగా పేచీ రచ్చకెక్కింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బయట కారులో ఆయన ఇద్దరు కూతుళ్లు. నాన్నకు ప్రేమతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్లు చేసినా రెస్పాన్స్ లేదట. దాంతో ఇద్దరు సరాసరి ఇంటికొచ్చేశారు. మరి ఆ టైంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ఉన్నారా? కూతుళ్లను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నది ఎవరు? అంటే ఏం లేదు, మేము మా డాడీతో ఉండడానికి వచ్చాము. మేము అతను ఇల్లీగల్గా వేరే ఆమెతో ఉంటున్నారు. ఆయనకు మేము చాలాసార్లు ఫోన్స్ చేసాము, మెసేజెస్ చేసాము. ఆయన దేనికి రిప్లై ఇవ్వట్లేదు. సో అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం. ఆమెకి ఏ రైట్ ఉందని ఆమె అందులో ఉంటుంది? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాలేదు. కొన్ని మా మమ్మీతో డివోర్స్ అయిందా? డివోర్స్ కాలేదు. పిల్లలుగా మాకు రైట్ ఉంటుంది మేము మా ఇంట్లో ఉండడానికి. ఆమె ఎవరు లోపల కూర్చొని డోర్లు ఇవన్నీ ఏం చేసి లాక్ వేసేసి మాకు రానివ్వకుండా ఉండనివ్వడానికి ఆమె ఎవరు? ఇది డాటర్ ఆఫ్ దువ్వాడ శ్రీనివాస్ ఆవేదన. అసలు పరిస్థితి ఇంతవరకు ఎలా వచ్చింది? అమ్మ, నాన్న, ఇద్దరు కూతుళ్లు, పచ్చటి కుటుంబంలో అగ్గిరాజేసింది ఎవరు? ఎన్నికల హీట్ ఎప్పుడో తగ్గిపోయింది. ఇప్పుడు దువ్వాడ ఫ్యామిలీ ఫైట్ టెక్కలిలో హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడ ఇంటి ముందు కూతుర్లు ఆందోళన సంచలనంగా మారింది. మరి దువ్వాడ వారి రియాక్షన్ ఏంటి? నో కమెంట్ అంటూ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆయన త్వరలో మీడియా ముందుకొచ్చి అన్ని అంశాలను వివరిస్తానంటున్నారు. మరోవైపు తన భార్య వాణికి విడాకుల నోటీస్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అన్న వాదన కూడా తెరపైకొచ్చింది. పొలిటికల్ గా మాటకు మాట అన్నట్లుగా కౌంటర్లిచ్చే దువ్వాడ తన కుటుంబ గొడవలు రచ్చకెక్కినా కూడా మౌనంగా ఉండడం వెనుక మర్మం ఏంటి అన్నదే మరో చర్చ. వన్స్ అపాన్ ఎ టైం వాణి సమేత శ్రీను టెక్కలి పాలిటిక్స్ లో చాలా యాక్టివ్. ఎన్నికలకు ముందు టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ గా దువ్వాడ శ్రీనివాస్ ని తొలగించి వాణిని నియమించడం అప్పట్లో ఒక సంచలనం. అంతలోనే మరొక ట్విస్ట్. శ్రీనివాస్ కే టికెట్ దక్కింది. వాణి చాలా హర్ట్ అయిపోయారు. శ్రీనివాస్ హుషారుగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓ దశలో వాణి ఇండిపెండెంట్ గా భర్తకు పోటీగా ఎన్నికల బరిలోకి దిగుతారన్న టాక్ వచ్చింది. వై నాట్? ఎవరికైనా పోటీ చేసే అవకాశం ఉంది అంటూ స్పందించారు దువ్వాడ శ్రీనివాస్. నేను అనుకుంటున్నాను వేయరనే. సరే, వేస్తే ప్రజాస్వామ్యం వేసే హక్కు కూడా ఉంటుంది. దానికి మనం అడ్డు చెప్పకూడదు. షీజ్ మై వైఫ్, వేస్తారు. వేసే పరిస్థితి ఉంటే
కలియుగ ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అంత హైటెన్షన్ లో కూడా ఇంటి గుట్టు గడప దాటనివ్వలేదు. కానీ వాణి సీను మధ్య విభేదాలొచ్చాయన్న చర్చ కొనసాగింది. మరి ఆ గొడవలేంటి? దానికి దారి తీసిన కారణాలేంటి? కారకులు ఎవరో ఇద్దరు కూతుళ్ల ఆందోళనతో ఇప్పుడు తెరపైకొచ్చేసింది. మాధురి దివ్వల ఆమె సర్నేమ్ కూడా. ఆమె ఏంటి అంటే చాలా మందిని ఇలాగే ట్రాప్ చేస్తుంది ఆమె. ఒక్కరు కూడా కాదు, ఒక పోలీస్ ఆఫీసర్తో నేను విన్నాను, నాకు ఇది కన్ఫర్మ్గా తెలియదు కానీ పోలీస్ ఆఫీసర్తో ఒక అమ్మాయి ఎవరు ఉందంట. ఆల్రెడీ తనకి కూడా మ్యారేజ్ అయిపోయింది ఎవరితోనో, వాళ్ళతోని పిల్లలు ఉన్నారు. ఇలా ఎంతమంది లైఫ్ స్పాయిల్ చేస్తారు తను. ఏడాది కిందటి వరకు దువ్వాడ శ్రీనివాస్, అతడి భార్య వాణి తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి టెక్కలిలో ఒకే ఇంట్లో నివాసముండేవారు. బంధువులు లేదా కార్యకర్తల ఇంట్లో శుభకార్యాలకు హాజరు కావలసొచ్చినా, వేరే కారణాలపై బయటకు వెళ్లాల్సొచ్చిన భార్యాభర్తలు ఇద్దరూ వేరువేరుగానే వెళుతూ వచ్చారు. దీనిపై అప్పట్లో బయట జోరుగా చర్చ జరగ్గా కిందటేడాది ఏప్రిల్ 4న భార్యాభర్తలు ఇద్దరు మీడియా ముందుకొచ్చి తమ మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవంటూ వివరణిచ్చారు. కానీ ప్రకటన చేసిన నెల వ్యవధిలోనే ఎన్నో ట్విస్టులు తళుక్కుమన్నాయి. టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా వాణిని నియమించారు. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో, టికెట్ మాత్రం దువ్వాడ శ్రీనివాస్ దక్కించుకున్నారు. ఆ క్రమంలోనే భార్య వాణి ఇద్దరు కుమార్తెల్ని వదిలి బయటకొచ్చేశారు దువ్వాడ శ్రీనివాస్. కొద్ది రోజులు పలాసలోని తన సోదరుడు నివాసం నుంచి టెక్కలి వచ్చిపోయేవారు. ఇటీవల ఎన్నికలకు ముందు 16వ జాతీయ రహదారి పక్కనే 3 అంతస్తుల నూతన భవనం నిర్మించుకుని గృహప్రవేశం చేసుకుని అందులోనే ఉంటున్నారు దువ్వాడ. ఆ ఇంట్లో మాధురి ఉండడమేంటి, ఆమెకు ఎలాంటి హక్కు అంటూ దువ్వాడ కూతుళ్లు ప్రశ్నించడంతో మాధురితో దువ్వాడ రిలేషన్ ఏమిటి అన్నది చర్చ అయి రచ్చగా మారింది. మరి ఈయనకి ఎలా ట్రాప్ చేసిందో నాకైతే తెలియదు. దువ్వాడ వాణి గారు ఆవిడ పిల్లలు చేసినవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అండి. సుప్రీంకోర్టే చెప్పింది అడల్టరీ తప్పులేదని. నేను ఆయనకి ఇచ్చిన ఆస్తి తప్ప ఆయన నాకేమి ఇచ్చింది కాదు.